గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్ననైతే బోనాలు అయిపోయినాయి మా దగ్గర. ఈరోజు దిలీష్, ఈరోజు అమ్మవారి టెంపుల్ పోదామని అయితే రెడీ అయినాం. ఇప్పుడే ఇక అందరం రెడీ అయినాం. పొద్దుగాలని సంధి అయితే ఇప్పుడు అయింది 8:30 అవుతుందో 9 అవుతుంది. నిన్న పిల్లలు అందరిని పంపించలేదు, మా వారు కూడా రాలేదు. నిన్న బోనంతో ఒకరినే పంపించారు లోపలికి. ఒక బోనం అంటే ఒక మనిషి అంతే. అందరం టెంపుల్కి అయితే పోలేదు. వీళ్ళందరం పోదామని చెప్పేసి అయితే రెడీ అయినాము. ఇక ఏడపని తీస్తుంది. పొద్దుగా లేచి కడుగుడు తోగడం అయితే బాసన్లే గంటసేపు అయినాయి. మళ్ళా పైగా మండే ఇక ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుని దీపం పెట్టుకునేసరికి ఈ టైం అయింది. ఇప్పుడైతే మళ్ళీ మేము అందరూ అమ్మవారి టెంపుల్కి అయితే అందరం వెళ్తున్నాం. చిన్నబండి నేను నా పర్సులో ఏమన్నా పైసలు వేసుడు. అందరం బాస్ ఎందుకురా? నీకు డౌట్ వచ్చిందా? బంద్ చేసి బండి ఆడ పెట్టండి. గుందో జాగా గుడి పోయేటప్పుడు చెప్పులు వేసుకుంటారా? రామ్మా. ఏ చెప్పులు ఎందుకు? గుడి పోయేటప్పుడు చెప్పులు వేసుకుంటారమ్మా. నిన్న యూట్యూబ్ ఛానల్లో వీళ్ళది లైవ్ వచ్చింది ఫ్రెండ్స్. అది ఏం ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ మనకంటే పెద్ద ఛానల్ అపారి. కమాన్ జాయింగే. అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. పోతున్నాం దర్శనానికి అయితే. ఈ టైంలో చూస్తే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఇట్లుంది. ఒక 12-1 గంట దాటిన తర్వాత దగ్గర ఒక 10 లక్షల మంది అయినా వస్తారు ఇవాళ. రోడ్ల పొంటి మంచిగా ప్రసాదాలు, వాటరు, పులిహోర, లడ్డు లటాల కోసం అయితే లక్షలాది మంది వస్తారు ఫ్రెండ్స్. చార్మినార్ దగ్గరికి వెళ్ళి మొత్తం సరౌండింగ్ మొత్తం బంద్ ఉంటుంది ఇవాళ. మెడికల్ క్యాంప్ వస్తే మంచిగా పడ్డది. పొద్దుగల దర్శనం కోసం తక్కువ మంది వచ్చారు. అంత ఎక్కువ మంది ఏం లేరు. అంటే 11-12 గంటలు దాటిన తర్వాత. నిన్న మేము రాలేదు కాబట్టి వచ్చినాం ఫ్రెండ్స్. ఇవాళ అంత దర్శనానికి ఏమి ఉండదు, ఖాళీ చూడడానికి అని చెప్పి వస్తారు 12 తర్వాత. స్కానర్ ఉందా మీ దగ్గర? అమ్మ స్కానర్ ఉంది. సంఘం కన్యక పరమేశ్వరి ట్రస్ట్ ద్వారా తీసుకోబోతుంది. కావున అమ్మవారి చూస్తూ పిల్లలు జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్త.
5 వారాలు 50 నెలలతోటి నాకు సాకలు పోసి గంట దీపాలు ఇంట్లో పెట్టుకొని నాకు అలా ఆఖరి వారం రోజు బోనం ఎక్కించి నాకు అభిషేకం చేసిన రోజు ఆ రోజు నాకు బోనం పెట్టని బాధ